వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భారతదేశ పౌరులుగా మనం ప్రతిరోజు తీసుకునే కొనుగోలు నిర్ణయాలు కేవలం ఒక సాధారణ కొనుగోలు కాకుండా దేశ ఆర్థిక, సాంకేతిక, సామాజిక భవిష్యత్తుని నిర్దేశించే శక్తివంతమైన సాధనాలుగా ఆ నిర్ణయాలు ఉండేలా చూసుకోవాలి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆ డబ్బు దేశీయ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించి అత్యంత ప్రభావవంతమైన మల్టీప్లేయర్ ఎఫెక్ట్ని సృష్టిస్తుంది. మనం కనుక విదేశీ వస్తువు కొంటే లాభాలు ఆ దేశానికి వెళ్ళిపోతాయి. కానీ మన దేశంలోనే ఉత్పత్తి అయిన స్థానిక వస్తువును కొంటే ఆ వస్తువు ధరలోని ప్రతి పైసా మన దేశపు తయారీదారులు, కార్మికులు, రవాణాదారులు, ముడిసరుకు సరఫరాదారులకు చేరుతుంది. ఆర్థిక గణాంకాల ప్రకారం ఈ వలయం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊహించని స్థాయిలో అదనపు వృద్ధి లభిస్తుంది. మనం ఇచ్చే మద్దతు చిన్న పరిశ్రమలను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించి లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించి ఆర్థిక అసమానతలను తగ్గిస్తుంది. ఇక స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా దిగుమతులు తగ్గుతాయి. ఇది దేశపు వాణిజ్య లోటును తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. బలమైన విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ రూపాయి విలువను స్థిరంగా ఉంచడానికి, ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. స్థానిక కంపెనీలు బలోపేతమైతేనే దేశీయ సాంకేతిక సవాళ్లకు స్వదేశీ పరిష్కారాలను కనుగొనగలం. 5G నెట్వర్కింగ్, సెమీకండక్టర్ల తయారీ వంటి కీలక రంగాలలో విదేశీ సంస్థలపై ఆధారపడటం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం అనేది ఈ కీలక సాంకేతికతలను దేశీయంగా అభివృద్ధి చేయడానికి, తద్వారా సైబర్ భద్రత, జాతీయ భద్రతలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, పర్యావరణ భవిష్యత్తును కాపాడుకోగలం. 70 లక్షలకు పైగా ఉన్న హస్తకళాకారులు, చేనేత కార్మికులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడం ద్వారా అంతరించిపోయిన సాంప్రదాయ నైపుణ్యాలను రక్షణ కలుగుతుంది. ఎందుకంటే స్థానికంగా సేకరించిన ముడి సరుకులతో తయారయ్యే ఉత్పత్తులు సాధారణంగా పర్యావరణ అనుకూలతకు దగ్గరగా ఉంటాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం అనేది దేశభక్తితో కూడిన చర్య. అది తెలివైన ఆర్థిక నిర్ణయంతో పాటుగా సాంకేతిక భరోసా కూడా. మనమంతా కలిసి ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకుందాం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో వోకల్ ఫర్ లోకల్ అనేది ఒక జాతీయ యజ్ఞం అని చెప్పొచ్చు. ఆ యజ్ఞంలో మనము భాగస్వామ్యులం అవుదాం. నేనవుతున్నా, మీరు అవ్వండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.